దేనికోసమే మరి, దేనికోసం పోతారు అంతే. ఏం చేస్తారు? సంపాదించే సంపాదన మొత్తం దేని కొరకు? దీని కొరకే. వ్యవసాయం చేస్తాడు దేని కొరకు చెప్పండి? వ్యవసాయం చేసేది దేని కొరకు? పొట్ట నింపుకోవటం కొరకు, మిగిలింది అమ్ముకొని మరలా డబ్బులు తెచ్చుకోవటం, అవసరతలు తీర్చుకోవటం, శరీరానికి అవసరమైన వస్తువులు కొనుక్కోవటం, అంతేనా? వ్యవసాయం చేసేవాడు. ఒక వ్యాపారం చేసేవాడు వ్యాపారం ద్వారా సంపాదించేవాడు వ్యాపారం ద్వారా సంపాదిస్తుంటాడు. వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం ద్వారా సంపాదిస్తుంటాడు. దేని కొరకు అని అంటే ఈ శరీరం కొరకే. ఉద్యోగాలు చేసేవారు దేని కొరకు చేస్తారు? ఏ పని చేసినా భూమి మీద అన్ని పనులు ఈ శరీర అవసరతల కొరకే, ఈ శరీరాన్ని సుఖపెట్టడం కొరకే, ఈ శరీరాన్ని చక్కగా అందంగా దీన్ని చక్కగా ఏసీలో పెట్టి పెంచటం కొరకే. ఎంత తప్ప ఏం లేదు మనిషి చేసేది, అంతేనా కదా? ఇంతగా బ్రతికినంత కాలం ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నటువంటి ఈ శరీరం అక్కడ కూర్చొని నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది, ఈ శరీరం ఒక్కసారి దీంట్లో ఉన్న విలువైన ఆత్మ ఒక్కసారి ఎగిరిపోయింది. ఎగిరిపోయిన తర్వాత ఈ శరీరాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టిరు? బయటేస్తే అది పనికే రాదు. బయటేస్తే పనికే రాదు. అది అర్జెంటుగా దాన్ని ఎక్కడ పెట్టాలి? ఫ్రిడ్జ్లో పెట్టాలి. కొంచెం ఏసీలో పెడితే అది కాస్త కొన్ని గంటలైనా ఉంటదేమో. మీకు విషయం తెలుసా? ఈ ప్రపంచంలో అన్నిటికంటే చాలా తొందరగా తీసుకెళ్లి చెత్తలో పారేయమనేది ఏ వస్తువు అంటే అది ఒక శరీరమే, అంతేనా? ప్రపంచంలో ఏ ఇంట్లోనైనా చెత్త డబ్బాలు ఉన్నాయా? మీకు ఉన్నాయా? ఎన్ని రోజులకు ఒకసారి పారకొస్తారు? మీకు వారం పట్టొచ్చు, అవసరమైతే ఆ బండి వచ్చే వరకల్లా 10 రోజులు కూడా పట్టొచ్చు, అంతేనా? అప్పటి వరకు మన చెత్త డబ్బాలు ఎక్కడ ఉంటాయి? మన ఇంట్లోనే ఉంటాయి, అంతేనా? మన ఇల్లు ఎక్కడ ఉంటే ఆ ఇంట్లోనే ఉంటాయి కదా చెత్త డబ్బాలు. ఆ చెత్త డబ్బాలో ఏముంటది? చెత్త ఉంటది, వేస్ట్ ఉంటది, అందులో కంపు కూడా ఉంటది. అయినా కూడా ఆ కంపుని భరించుకుంటానైనా అక్కడే పెట్టుకుంటాం. వెంటనే తీసేయటానికి అంతగా మనకు ఇబ్బంది ఏమి లేదు, అంతేనా? అయితే అతి తొందరగా తీసేసే వస్తువు ఏది చెప్పండి? చనిపోయిన వెంటనే ఒక్కొక్కడు వచ్చేస్తాడు. ఏమైంది టైం అయిపోతుంది, ఎంతసేపు తీసేయాలి. ఎంత తొందర పెడుతుంటారు చూసినా? నేను ఎంత తొందర పెడుతుంది? కనీసం 4 మాటలు ఆ శవాన్ని బట్టి 4 మాటలు